విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ, ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలని మేము ఆశిస్తూ మీ కొరకు ప్రార్థించుచూ ఉన్నాం. ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమాలు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయని, ఉపదేశాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని విశ్వసిస్తూ మానక ఈ కార్యక్రమాలు ఆగక కొనసాగించబడేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎన్నో ఆర్థికమైన ఒత్తిళ్లు గుండా ఈ పరిచర్య నడుస్తూ ఉన్నప్పటికీ ప్రభువు మా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి విశ్వాసముతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. మంచిది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా వాక్యాన్ని ధ్యానిద్దాం. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని వాక్యం మీదే మనం కేంద్రీకరించి దేవుని వాక్యాన్ని విందాం. మంచిది. ఈరోజు ధ్యానాంశం, ప్రసంగాంశం ఏదనగా ఏది అవసరమైనది. అందరూ చెప్పండి. ఏది అవసరమైనది? ఏది అవసరం? డబ్బు అవసరం, తినడానికి తిండి అవసరం, కట్టుకోవడానికి వస్త్రాలు అవసరం. ఈ రాత్రి డబ్బు గురించి మనం ధ్యానించట్లా, ఇల్లు గురించి ధ్యానించట్లా, సమస్యల గురించి, మనకున్న వాటి గురించి నేను చెప్పిన వీటన్నిటిలో దేని గురించి మనం ధ్యానించట్లా. ఒక క్రైస్తవ విశ్వాసి, దేవుని బిడ్డలైన వారు మనకి ఏది అవసరం అని అంటే, నేను చెప్పినవన్నీ బాగా చెప్పేశాను, మంచిదే. ఇప్పుడు ఆధ్యాత్మికమైన విషయాలలో మనకి ఏది అవసరం ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటిగా ఏది అవసరం అంటే దేవుని వాక్యము మనకు అవసరం. అందరూ చెప్పండి, ఏది అవసరం? చూడండి, ఒకసారి యేసు ప్రభువు వారు ఆయన బేతనియ గ్రామానికి వస్తూ ఉంటే, ఈ లోపల ఆ గ్రామములో ప్రవేశించగానే మార్త గారు ఆయనను ఇంట చేర్చుకుని ఆయనను ఆహ్వానించి మార్తమ్మ గారు కూర్చోబెట్టింది. బాగానే ఉంది. మరి వాళ్ళ సహోదరి అయిన మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పుతున్న బోధ, ఆయన వాక్యం వింటూ ఉంది. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. మరి మార్తమ్మ చేసిన వ్యవహారం ఏంటయ్యా అంటే, విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడి, నేను ఒంటరిగా ఉంటున్నాను, నేను చాలా పని చేస్తున్నాను, ఎవయోయ్ నా సహోదరిని నాకు పంపించు. ఈ సమయంలో యేసయ్య చెప్పిన మాట లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుదాం. 40-41 చదువుదాం. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచినందున నీకు చింత లేదా? కానీ అవసరమైనది ఒకటి, అందరూ తలలు పైకెత్తి నా వైపు చూడండి. ఇక్కడ యేసయ్య చెబుతూ ఉన్నాడు, మాత అనేకమైన పనుల చేత నువ్వు ఏం పడుతున్నావు? అలనాడే మార్తే కాదు, ఇలనాడు భక్తులు కూడా పనులు. 2 గంటల ప్రార్థన అంటే ఇప్పుడు వచ్చే భక్తులు కొంతమంది ఉన్నారు. ఏమయ్య అంటే పనులుగా, విస్తారమైన పనులు. పాస్టర్ గారు మీరేంటండి ఖాళీగా ఉన్నారు, 2 కౌర్లు అని చెప్తారు. మాకు ఎండు పనులండి. ఓ పక్కన మొగుడు బాధ, ఓ పక్కన పిల్లల బాధ, ఒక పక్కన ఇల్లు బాధ, ఓ పక్కన ఆ బాధ, ఓ పక్కన ఈ బాధ, ఇక్కడ ఊ బాధ, ఆ బాధ.
ఎన్ని బాధలో. మార్తమ్మ లాంటి బ్యాచీలు చాలా మంది ఉంటారు. యేసుబాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టిందా? మరి ఎందుకు తీసుకొచ్చినట్టు, ఎందుకు కూర్చోబెట్టినట్టు? సరే, మరియమ్మ వెళ్ళి కూర్చుని ఆయన మాటలు వింటే ఏదో తన చెడ్డ కోతి వనం ఎలా చెరిపింది అన్నట్టుగా ఈవిడ ఎంటలేదుగా, నేనేదాన్ని కూడా ఎన్నవకుండా, ఏమయ్యా ఎన్ని పళ్ళు ఎట్టుకుని మేము తిన్నో తిప్పలు పడిపోతున్నాను, నేను ఒక్కదాన్ని, నీకు జాలి లేదా, నీకు దయ లేదా, నీకు కనికరం లేదా, నాకు సహాయం చేయడానికి నా సోదరుని పంపించవచ్చు కదంటే యేసయ్య అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి ఏంటి చెప్పండి. మార్తమ్మకే కాదు, మనకు కూడా పనుల గురించి విచారమే. వాక్యం గురించి బాధ ఉందా మనకు అసలు? అయ్యో దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇది వాక్యం అవసరం, అయ్యో 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 అనే విచారం మనకుందా? ఈమె దేని గురించి విచారం? అనేకమైన పనుల గురించి విచారం కదా. యేసయ్య అన్నాడు, పనుల గురించి విచారం కాదు, అవసరమైనది ఒక్కటే. ఏడు చెప్పండి, ఏది అవసరం నానా? చెప్పండి, ఏది అవసరం? వాక్యము అవసరం మనకి. వాక్యము వినడం అవసరం. వాక్యమే క్రైస్తవుని జీవితానికి అవసరం. ఏమండి, వాక్యము లేకపోతే క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం, అందుకే నేను అంటాను, సొంత తల్లి కన్నా, సొంత సహోదరుని కన్నా యేసయ్య దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే వాక్యానికి. ఒకరోజు యేసు ప్రభు ఒక ఇంటిని కూర్చుని వాక్యం చెప్తున్నాడు. ఈ లోపల ఎవరు వచ్చారు? ఆయన తల్లి, ఆయన సహోదరుడు వచ్చారు. ఈ లోపల కొంతమంది ఉంటారు కదా, ఆయన ఏమో వాక్యం చెప్తుంటే శ్రద్ధగా వినేవాళ్ళు కొంతమంది ఉంటే వెనకాల ఎవరు వస్తారా? ఎలా చూసే బ్యాచ్ ఉంటారు కదా. ఆ కాలంలోనూ ఉన్నారు, ఈ కాలంలో కాదబ్బాయి, ఆ కాలంలోనూ ఉన్నారు ఇటువంటి బ్యాచ్. ఈ లోపల చూడగానే అయ్యి బాబా ఆయన తల్లి వచ్చేసింది, అయ్యి బాబా ఆయన తమ్ముడు వచ్చేసాడు, పెద్ద అడావుడు ఏదో దాని ఇంటికి వచ్చేసినట్టు పెద్ద అడావుడు చేస్తుంది. యేసు ప్రభు అదంతా బాగా గమనించి ఆయన అలా వైపు చూసి ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి ఆయన అంటాడు. ఇదే లోక సువార్తలు 8వ అధ్యాయంలో 20-21 వచనాల్లో చూస్తే చూడండి, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా ఎవరైతే జరిగిస్తారో, మీరే కదా నా తల్లి, మీరే కదా నా సహోదరులు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆయన సొంత తల్లి కన్నా, సొంత సహోదరుని కన్నా నా వాక్యము ఎవడైతే విన్నాడో, నా వాక్య ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులని యేసయ్య చెప్పాడు కదా. ఇప్పుడు మార్తకు కూడా అదే చెప్తున్నాడు. మార్తా మార్తా, పనులు కాదన్నమ్మా, అవసరమైంది ఒకటే. ఏందయ్యా అవసరం? దేవుని వాక్యం అవసరమే కదా. పడతమలు నీ వాక్యమే నన్ను, ఏంది పడేస్తావు? నీ వాక్యమే, నీ వాక్యమే బతికించేస్తుంది ప్రభా, నీ వాక్యమే. బాధలో చెప్పండి, మరి బాధలో పాడేయడం కాదు, యేసు రక్త విజయం హల్లెలూయా. పోయిన బుధవారం అదే మాట్లాడాడు. నీ హృదయంలో ఏం నింపుకోవాలని మాట్లాడాడు. అవసరమైంది దేవుని వాక్యమే కదా. వాక్యం వినాలి కదా, వాక్యము చదవాలి కదా, వాక్య ప్రకారంగా నడవాలి కదా. సొంత తల్లి కంటే యేసయ్య దేవుని వాక్య ప్రకారముగా చేసేవారికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా. మార్తా, పన్నుల గురించి నువ్వు విచారించగమ్మా, అవసరమైంది ఒకటే. అది ఎవరు చేస్తున్నారు? మరియమ్మ చేస్తుంది. మరి నీ సంగతి ఏంటి? ఇటువంటి పన్నుల చేత విచారించే మార్తమ్మలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించే. పనులు కాదు ప్రాముఖ్యము, నీకు వాక్యం అవసరం. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట వినడం, ఆయన మాట ప్రకారంగా జీవించడం, ఆయన మాట ప్రకారంగా చేయటం, ఇదే కదా మనకు కావలసిన అవసరమైనది. చెప్పండి, ఒకటి ఏది అవసరం?
దేవుని వాక్యం అవసరం. రెండవదిగా మనకి ఏది అవసరం అంటే ఇందాక చెప్పేశారు, ఏంటి? ప్రార్థన అవసరం. ఏమని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 59వ వచనాన్ని చదువుదాం. రెండవదిగా, ఆయన తన దాసుడైన నా కార్యమును ఇశ్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించబడినట్లుగా నేను యెహోవా ఎదుట ఏం చేస్తున్నాను? విన్నపము చేసి ఈ మాటలు రేయింబగలు మన దేవుడని యెహోవా సన్నిధిలో ఉండునుగాక. హల్లెలూయా. జనుల కార్యాలు అవసరము చొప్పున ఇప్పుడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడండి? ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన అవసరం మనకి. అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించబడినట్లుగా నేను యెహోవా ఎదుట ఏం చేస్తున్నానన్నా? చెప్పండి, ఏం చేస్తున్నానన్నా? విన్నపము అంటే ఏంటి? విజ్ఞాపన, ప్రార్థన. ఏమవసరం? ప్రార్థన అయిపోద్దా కొత్త? నీకు అవసరం అయితే, నీకు అవసరం లేదు కాబట్టి ప్రార్థన అయిపోయి కొత్తడం. మరి బాధ వచ్చినప్పుడు అవసరం కాదు. ప్రతి అప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఎదుట నీవు మోకరించి ప్రార్థించవలసిన అవసరం. దానియేలును మనం జ్ఞాపకము చేసుకుంటే, ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేసేస్తానన్నాడు అబ్బాయి. ప్రార్థన మానేడా? నాకు సింహాల బోను కాదు, ప్రార్థనే అవసరం. హల్లెలూయా. ముగ్గురుంటే రాజుగారు ఈయన ఒక్కడిని పట్టించుకుంటున్నాడని, ఈయన ఎలాగైనా సరే రాజ్యంలో తప్పించాలి, మన గడ్డు తప్పించాలి అని కనబడితేనండి, వాళ్ళు తప్పు లోపం ఏం కనుగొనలేకపోయారు. వాళ్ళు పెద్ద తప్పు కనుగేసుకున్నారు. ఏడు చెప్పన, దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థన చేయడం అదే పెద్ద తప్పు అంటమ్మా. తులసే ఏం తప్పు? ప్రార్థన చేయడమే తప్పు అన్నట్టుగా ఒక శాసనం చేశారు. ఏంటి ఆ శాసనం? ఎన్నాళ్ళ వరకు? ఒక నెల రోజుల వరకు, 30 రోజుల వరకు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ అటువంటి ప్రార్థన ఎవడైనా చేసేటప్పుడు కానీ తీసుకెళ్ళి సింహాల భూమిలో వేసేస్తారు. ఇప్పుడు అదే ఆఫర్ కనుక మనకి ఇచ్చారనుకోండి, ఒకళ్ళు ఉంటారు అక్కడ. సింహాల భూమి అక్కర్లేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నావంటే నీ ఆధార్ కార్డు తీసేస్తానంటే ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఒట్టు. ఏంటండి బాబా అయ్యారు, బ్యాంకుకి ఆధారమే కదా, పెన్షన్కి ఆధార్ కార్డే కదా, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డే కదా, అన్నిటికీ కూడా నీ ఆధార్ కార్డు కొడితే, నెంబర్ కొడితే నీ భోగోత్వం అంతా బయటకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే భోగోత్వం అంటే ఏంటి? నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి. హలో, అర్థమవుతుందా? అటువంటి అన్నిటికీ ఆధారమై ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆధార్ కార్డు తీసేద్దానండి. ఒకళ్ళు ఉంటారా? ఉంటమాట దేవుడి వరకు ప్రార్థన చేస్తారు. ప్రభా, ఈ 30 రోజులు బతుకుంటే బలుచుకుని తిరిగి బతుకుతాం ప్రభా, నేను మనసులోని ప్రార్థన చేసుకున్నాను ప్రభా, పైకి నేను ప్రార్థన చేయను ప్రభా, మనసంతా నువ్వేనాయనా, నేను మాత్రం ఏం చేయను, ప్రార్థన చేయనని చెప్పేవాళ్ళు. దానియేలు అలాగే చేయలా. బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? ఇట్టి శాసనము మీద సంతకము చేయబడినని దానియేలు తెలిసి కూడా వెళ్ళి యథాప్రకారంగా 3 మోకాలుని ప్రార్థన చేశాడు. కొట్టన చప్పట్లో, కొట్టన గట్టిగా హల్లెలూయా. హలో, శాసనము చేయబడినని తెలిసి కూడా ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తానని తెలిసినా కూడా ప్రార్థన మానేడా? నాకు ప్రార్థన అవసరం. ఏమవసరం? చూడండి, ఇక్కడ జనులు కార్యములు అవసరము చొప్పున ఎల్లప్పుడూ చూడండి, నేను యెహోవా ఎదుట ఏం చేస్తున్నాను? ప్రార్థన చేయటం అవసరం, విజ్ఞాపన చేయటం అవసరం. ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ కడవరి కాలములో ఉన్నాము. సంగమ, గ్రామ రక్షణకు ప్రార్థన అవసరం, నీ కుటుంబ రక్షణకు ప్రార్థన అవసరం. తెగుళ్ళు వచ్చినాయి,
దావీదు కాలంలో ఏమొచ్చినాయమ్మా? తెగుళ్ళు వచ్చినాయి. ఆ సమయంలో దావీదు ఏం చేశాడు? 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చదవండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. చూడండి, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగుళ్ళు ఆగెను, అవి ఇశ్రాయేలీయులను విడిచిపోయిన. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొడితే గట్టిగా కొట్టండి. దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు ఆలకించగా, తెగుళ్ళు ఆగాలంటే ఇక్కడ సంఘం ఏం చేయాలి? ప్రార్థన అయిపోయిగా రావాలి. తెగుళ్ళు ఆగాలంటే ఏం చేయాలి? కార్యం జరగాలంటే ఏం చేయాలి? అప్పులు తీరాలంటే ఏం చేయాలి? భర్త మారాలంటే ఏం చేయాలి? నీకు ఇల్లు కావాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలంటే ఏం చేయాలి? బట్టలు కావాలంటే ఏం చేయాలి? తినడానికి తిండి కావాలంటే ఏం చేయాలి? రోగం తగ్గాలంటే ఏం చేయాలి? అది ప్రార్థన అవసరం. దావీదు కాలంలో ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చేశాడు? తెగుళ్ళు ఆగిపోవటమే కదా, అవి ఇశ్రాయేలీయులను విడిచి పోయినాయి. ఇప్పుడు మన బిడ్డలు తెగులుతో బాధపడుతున్నారు, మనం ఏం చేయాలి? మరి ప్రార్థన అవసరం కదా. సమస్యలు తీరాలంటే, మీ అవసరాలు కావాలంటే మీరు కూడా ఏం చేయాలి? మోకరించి. మేం ప్రార్థన చేయడం కాదు, నీ అవసరం కోసం నువ్వు వచ్చే మోకరించి ఏం చేయాలా చెప్పండి. నీ బాధ తీరాలంటే, నువ్వు అనుకున్నది సాధించాలంటే, గొప్ప కార్యం చేయాలంటే మేం ప్రార్థన చేయడం కాదు, మీరు కూడా మోకరించి ఏం చేయాలి? యవనస్తులైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా మనకు అవసరం ఏంటంటే ప్రార్థన అవసరం. క్రైస్తవునికి ప్రార్థనే ఊపిరి. చెప్పండి, ఏంటి చెప్పండి? ప్రార్థనే ఊపిరి. ప్రార్థన దేవుని దగ్గరకు చాలా చెప్పచ్చు. ఒకటి వాక్యం అవసరం, రెండవది ప్రార్థన అవసరం, మూడవదిగా చాలా కీలకమైనది ఏంటి, అవసరమైనది ఏంటంటే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యం చూద్దాం. చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను నీ నోట రానివ్వకండి. అమ్మ వినండి, అనుకూల వచనాలే మాట్లాడడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. అమ్మ వింటున్నారండి? ఏది అవసరం చెప్పండి. ఏం అవసరం అంటే వినువారికి మేలు కలుగునట్లుగా అనుకూల వచనాలే పలకడం అవసరం. చాలామందికి అప్పుడప్పుడు అననుకూల వచనాలు వచ్చేస్తూ ఉన్నాయి. అది అవసరం కాదు, అనవసరం. అందుకే మనం అంటాం, దానికి పెట్టిన పేరు నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడకంటాం. చెప్పండి, అనవసరమైన మాటలు అబ్బాయి ఏమంటాం దానికి? అంతే కదా. ఏది అవసరమో అదే మాట్లాడాలి. కొంతమంది విషయంను దాటించే విధంగా సందర్భం లేని మాటలు మాట్లాడతారు. అడిగేది ఒకటైతే మాట్లాడేది ఇంకొకటి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎదరోడికి వినేయడానికి మేలు కలగాలంటే నువ్వు అనుకూలమైన వచనమే పలకడమే అవసరం. అనవసరమైన మాటలు అవసరం లేదు. నువ్వు మాట్లాడే మాట ఎదురువానికి ఏం కలగాలి చెప్పండి? మేలు కలగాలి. ఆనందం మాట దేవునికి స్తోత్రం. ఏం కలగాలి? మేలు కలిగితే ఆనందం. మీరు చెప్పింది ఆనందం అదే వస్తుంది. మరి హల్లెలూయా. మేలే లేకపోతే ఆనందం ఎలాగొస్తుంది? డాక్టర్ గారు 2 నెలలకు పోయేవాడిని ఇప్పుడే పోతాడని సంతకం పెట్టించుకుంటాడు. సంతకం పెట్టించుకున్నప్పుడు ఏం చేయాలా? అమ్మాయి ఏం కాదు, డాక్టర్లు అలాగే చెప్తారు, ప్రార్థన చేస్తాం. అప్పుడే చచ్చిపోయేవాడికైనా ఆ మాట పలకాలి దేవుని గురించి చూస్తారు. కంత ధైర్యంతో ఇంకో 3 రోజులు 4 రోజులు బతుకుతాడు దేవుని స్తోత్రం చెప్పండి. అంతేగాని
డాక్టర్ 2 నెలల కంటే నీ మాటల ద్వారా ఆ రోజు సాయంకాలమే చచ్చిపోయేలాగా ఉండకూడదు మరి. అవునే మరి పాపం ఆడ అప్పటికే గుండు లబ్దప్ అని కొట్టుకుంటుంది. ఈ ఈ ఈ మాటలు ఆయన చెవిలో పడేటప్పటికి బీపీ సడన్గా లేచిపోద్ది, ఐ బీపీ వచ్చేస్తుంది. సడన్గా ఏమవుతుందండి, ఐ షుగర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఐ బీపీ ఐ షుగర్ ఎప్పుడు వచ్చిందో అనుకోండి, 2 నెలలకి ముందు చనిపోయాడు. అప్పుడే ఈ మాటకే అనుకూల వచనం ఏంటి చెప్పన, నీ మాట నీ పలుకు ఆ వ్యక్తిని ఏం చేయాలి, మేలు జరగాలి. చెప్పండి, ఏం చేయాలి? మేలు జరిగే అనుకూల వచనమే పలకాలి. ఇంకో మాట ఉంది అక్కడ, ఏంటో తెలుసా? దుర్భాష ఏమి రాకూడదు మన నోట్లో నుంచి. అయితే నా పాయింట్ అది కాదు, వినువారికి మేలు కలుగునట్లుగా మనము అనుకూల వచనం మాట్లాడడమే మనకు అవసరం. అందుకే అంటాడు, సముయోచితమైన మాట అది మనోహరమైనదట. చాలామంది అంటారు, 1 కోటి రూపాయల మాట చెప్పు చాలు, ఈ మాట చెప్పు. కొంతమంది అంటారు, నువ్వు చెయ్యకపోయినా సరే ఈ మాట అన్నావు చాలు, నువ్వు చెయ్యకపోయినా పర్లేదు కానీ శబాస్ మంచి మాట అన్నావు చాలు బాబా, ఆ మాట చాలు నాకు. ఇప్పుడు నిరుత్సాహంతో విశ్వాసంతో బాధతో నీ దగ్గరకు వచ్చారు నువ్వు ఎవరైనా, నీ మాటలతో భయపెట్టేయడం కాదు, నీ మాటల ద్వారా వాళ్ళకి ఏమి రావాలంటే ఒక ధైర్యం రావాలి. హల్లెలూయా, ఎస్ దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఏదైనా చేయగలరు కాదు. ఏమే నువ్వు భయపడకే, దేవుడు ఉన్నాడు, మేము ఉన్నాం, నువ్వు ఎలాగుండాలి, నువ్వు ధైర్యంగా ఉండు అని ఏం చేయాలో తెలుసా? అనుకూల వచనం ఇది అవసరం మనకి. నేనంటాను, నూతనమైన వారిని నడిపించడం విషయంలో వాళ్ళకి అనుకూల వచ్చిన మాటలు పలికి, నిజంగా చెప్పిందే లేదా అది ప్రార్థన చేసిందే, నిజంగా దేవుడు నాకు చేశాడు, నిజంగా నేను భయపడిపోతున్నప్పుడు ఆమె మాటలు నాకేమిచ్చినాయి. అంతేగాని ఉన్న ధైర్యాన్ని చెడగొట్టకూడదు నీ మాటల ద్వారా. ఏం యాక్టివేట్ చేయి, అదే అసలే భయపడిపోతే చెప్తే నువ్వు బాంబు వేస్తావా, ఇంకేం చేస్తుంది అది, అంతే గుండె సడన్గా ఆగిపోద్ది. యాక్టివేట్ చేయి, అనుకూల వచ్చిన పలకాలు కానీ అనవసరమైన మాటలు మాట్లాడి అది. 3వది ఏంటి చెప్పండి, వినువారికి మేలు కలుగునట్లు అనుకూలమైన వచనాలే పలకడం మనకేంటి చెప్పండి, అది అవసరం. ఇక్కడ మీకైనా మాకైనా ఎవరికైనా. కొంతమందికి నోటు దురద ఎక్కువ, చెప్పేది ఒకటి గొరిగించుకునేది ఒకటి. హలో, ఏది అవసరమో అదే మాట్లాడు, అనవసరమైన మనకు అవసరం వద్దు. కొన్ని ఎగస్టాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ప్రభు కట్ చేస్తున్నాడు, అందుకే నువ్వు లైన్ అవుతున్నావు, లేకపోతే ఎందుకు? ఏది అవసరమో సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవసరమైన అనుకూలమైన వచనమే మలకాలి. ఇప్పుడు మోషే అంతటి వాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినోడు, ఆకాశము నుండి మన్నా కురిపించినోడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే నోటితో పెదవులతో కాని మాట పలికాడు. ఏ మాట? బైబిల్లో రాయబడి ఉంది, కాని మాట పలికితే దేవుడు అన్నాడు, నువ్వు సోత్తాగానే ప్రవేశించలేవు. కానాను దేశాన్ని నెబో పర్వతం నుంచి చూడగలిగాడు కానీ వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటి? ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 106వ కీర్తన 33వ వచనం. ఎట్లనగా వారు చూడండి తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాటలు పలికారు. ఎవరండి? మోషే గారు. మోషే గారు అది ఎక్కడంటే మెరీబా జలాల యొద్ద, పైన చదవండి. మెరీబా జలాల యొద్ద వారు ఆయన కోపం పుట్టించిరి, కావున వారి మూలంగా మోషే గారికి బాధ కలిగింది. ఎట్లనగా వారు అనగా ఇశ్రాయేల్, అతడు అనగా మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు అనగా మోషే తన పెదవులతో. అంతే, అక్కడ చెప్పాడు దేవుడు.
ఈ మెరీబా జలాలంటే సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోవాలి. ఒకసారి మనం వెళ్దాం, తెలియాలి కదా. సంఖ్యాకాండం ఒకసారి 20వ అధ్యాయం. ఈ విషయాలన్నీ కూడా మనము 1వ వచనం నుంచి 13వ వచనం వరకున్న భాగం ఒకసారి గమనిస్తే, ఒక్కసారి నాన్న 11వ వచనం, మోషే తన చెయ్యి ఎత్తి, ఆ 10వ వచనం మనం చూస్తే, మోషే అహరోనులు ఆ బండము ఎదురు సమాజం ఎదుటి వారిని పోగు చేసి, ద్రోహులారా వినండి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పించదము. కానీ దేవుడు బండతో మాట్లాడమంటే మోషే గారు బండను ఏం చేశాడు చెప్పండి? 2 మార్లు కొట్టేశాడు. కొట్టేసినప్పుడు ఏం జరిగింది అని అంటే 11వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు మోషే తన చేతి 2 మార్లు కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమంతా పశువులను త్రాగారు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు, చూడండి, సన్మానించినట్లు నన్ను నమ్మకపోతేని గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చేదనన్న దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలములనబడెను. ఏలయనగా అర్థమైపోయిందా? పోని మీరు అడగొచ్చు, ఏమండి మోషే గారు కాని మాట ఏం పలికేచ్చాడండి అంటే, ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ద్రోహులారా అనే పదమే కాని పదమా? మన మీద మోషే గారే బెటరు. ఎన్ని మాట్లాడేస్తున్నాం మనం. కలిగిన మా పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు ఏది అవసరమో మీరు మాట్లాడారు తండ్రి, స్పష్టంగా మాట్లాడారు. వాక్యం అవసరమని, ప్రార్థన అవసరమని తండ్రి, అనుకూల వచనాలే అవసరమని మాట్లాడారు. విత్తబడిన మాటలు విన్న హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి బలహీనత నుంచి, సమస్య నుంచి యేసు నామములో విడుదలను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుల్లో సదాకాలము తోడైనను గాక. ఆమేన్.